Praise Lord. Greetings in Jesus name. దేవుడికి మహిమకలుగును గాక. మరి మనము ప్రార్థనతో మన యొక్క ఆరాధన ఆరంభించుకుందామండి. మరి కీర్తనలు Psalms chapter 100 verse 1 and 2 verses says, "Make a joyful noise to the Lord, all the earth. Serve the Lord with gladness. Come into His presence with singing." Amen. దేవుని యొక్క మందిరంలో మనము సంతోష గానాలతో మన దేవుని ఘనపరచాలి. ఆమేన్. అదేవిధంగా మరి ఆయన చేసిన గొప్ప కార్యాల నిమిత్తం ఆయన స్తుతి గానాలతో దేవుని ఘనపరచాలి. హల్లెలూయా. సో మనమందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో వచ్చాము. మనమందరం కూడా ఆత్మతోనూ సత్యముతోనూ మనము దేవుని ఆరాధించాలని ఆయన కోరిక, ఆయన ఆశిస్తున్నాడు. హల్లెలూయా. సో దయచేసి మనమందరం కూడా కొద్ది క్షణాలు కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేస్తామండి. దయచేసి మనము ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మ దేవుని మన హృదయాల్లో ఆహ్వానించుకుంటూ మనము ఆయన్ని కీర్తించాలి, ఘనపరచాలి. అదేవిధంగా మనము దేవుణ్ణి ఆరాధించాలి. హల్లెలూయా. సో మనమందరము కూడా దేవుడు అలాంటి భక్తి శ్రద్ధ, అలాంటి హృదయం దేవుడు మనకి ఇవ్వాలని మనం ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. ప్రభా మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవాది దేవ, రాజులకు రాజయ్య ఉన్నావు ప్రభా. నా నీతి సూర్యుడా ప్రభా, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క తండ్రి మరి ఆరాధనలో ప్రభా మేము ఆరంభించుకుంటుండగా ప్రభా స్తుతి గానాలతో మిమ్మల్ని ఘనపరిచే ఆ యొక్క ఆధిక్యత, ఆ యొక్క శక్తిని, బలాన్ని, హృదయాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అందరి మీద ప్రభా మీ యొక్క ఆత్మ కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ యొక్క మరి సన్నిధిలో ప్రభా, ఈ యొక్క మరి సంఘంలో ప్రభా మీ యొక్క అభిషేకం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ యొక్క అభిషేకం మాకు దయచేసి ప్రభా, మీ యొక్క ఆ తండ్రి మరి పవిత్రాత్మతో ప్రభా మమ్మల్ని ముట్టి ప్రభా అందరూ కూడా ప్రభా ఆత్మతో సత్యముతోనూ ఆరాధించి ఆ యొక్క ఆధిక్యత మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. దాని సమస్త బాధలు ఏవైతే ఉన్నాయో ప్రభా, కన్నిట్లు అన్ని కూడా ప్రభా మేము పక్కన పెట్టి ప్రభా మరి మీ పాదాల చేత అర్పిస్తున్నాం ప్రభా. అన్ని కూడా ప్రభా మీరే సమకూర్చమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ యొక్క తండ్రి ఆది నుంచి అంతం వరకు ప్రభా మీరే మీ యొక్క ఆధీనంలో ఉంచుకొని మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తూ ఏ సతి పరిశుద్ధంగా నడివేకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. Amen. I request the team to please come forward. మనమందరం కూడా పాటలు పాడి దేవుని కనపరుస్తామండి. నామంలో అందరికీ వందనాలండి. మరి ఆరాధనకు వేచుండగా లేచి నిలిచినట్లయితున్నారు. కలిసి దేవుని కలిసి స్తుతించి ఆరాధిస్తాం. God is good all the time. All the time God is good. మంచి వాడు దేవుని నమస్కరిస్తాం. God is good.
Hallelujah. We praise you, Jesus. చిత్రాల వాడి మన యేసయ్య అనే పాట పాడుకుంటూ మరి అందరూ తెలిసిన పాట మాతో కలిసి పాడవలసింది ఈరోజు. Praise you, Jesus. చిత్రాల వాడే మన యేసయ్య చాలా చిత్రాల వాడే మన యేసయ్య చిత్రాల వాడే మన యేసయ్య చాలా చిత్రాల వాడే మన యేసయ్య ఈ జగమున లేడము మీరు ఎంత దయగలి వారిని అంటే తండ్రి, మా పాపమునంతటి మా పుట్టుకు తండ్రి, నీవు నరరూపివై తండ్రి, మా శాపమును ప్రభు తీసివేయటకు తండ్రి, నీ ప్రాణమునే ప్రభు త్యాగం చేసినటువంటి గొప్ప దేవుడు రాజు. ఎందుకో నన్ను ప్రేమించు ఆయన చేసిన గొప్ప త్యాగం స్మరించుకుంటూ వస్తుంది. ఈ యాగం ఆయన సమాధి సభలో పెడదాం. హల్లెలూయా. Thank you.
తీర్చుకోలేము తండ్రి. మీ ప్రేమ కొనకులం తండ్రి, కేవలం నీ కృప ద్వారా తండ్రి, మీ దయ ద్వారా మమ్మల్ని కాచి కాపాడేటువంటి దేవుడు తండ్రి. నీకే వందనాలు యేసయ్యా, నీకే స్తోత్రములు ప్రభువా, పరిశుద్ధుడా. We praise you, Jesus. నాలుగు ముందుకు వచ్చిన దయచేసి అందరూ కూర్చొని Praise you.
ఉండగా తండ్రి మీరు ఆలకించి మీరే మాదిరిగా మీ పాదముల చెంత తండ్రి మీరు నడిచిన మార్గంలో నడుచుటకు మాకు సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. నా తండ్రి నీకే స్తోత్రం వేసారు. ఈ లోకాసులన్నింటినీ తండ్రి ఆశించక తండ్రి కేవలం తండ్రి మీ సన్నిధిలో తండ్రి మీ కొరకు జీవించుటే తండ్రి మా జీవిత మార్గంలో ఎన్నుకునేటువంటి వాక్యాన్ని కలగజేయండి తండ్రి. మీ చేతితో మమ్మల్ని పట్టుకుంటారు, మీ ఆత్మతో మమ్మల్ని నింపుమని కోరుచున్నాం దేవా. నా యేసయ్య ఒక జీవితాన్ని చెప్పాలి చెప్పినట్టుగా మా జీవితాన్ని దక్షిణమో చెప్పమని తండ్రి మీరు ఇష్టపడిన బిడ్డలుగా మేము జీవించే వరకు తండ్రి మీరే మాకు తోడుగా ఉండండి. మీ మార్గంలో నడిపి చేసుకోమని వేడుకొచ్చున్నాం దేవా. Hallelujah. Praise you, Jesus.
చెక్కాలి ప్రతిరోజు. ఆయన మాదిరిగా మనం అయ్యే వరకు దేవుడు ప్రతిరోజు కూడా మనం చెప్పుతూ ఆయన మాదిరిగా మనం చేయాలి. ఆయననే మనకు ఉదాహరణ, ఆయననే మనకు సర్వమూలం. పరిశుద్ధాత్మతో అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాను. ఘోర పాపిని ప్రభావం మీ యొక్క పరిశుద్ధ మీ యొక్క క్షమాపణ మీ యొక్క అమూల్యమైన రక్తం మాపై కుమ్మరించిన ప్రభావ ప్రతి ఒక్కటి ప్రభావ దుర్నీతి నుంచి ప్రభావ ప్రతి ఒక్కరి పాపము నుంచి మమ్మల్ని విమోచించి విడుదల కలిగించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభావ. మీ నామంలో శక్తి ఉంది ప్రభావ, మీ యొక్క రక్తములో శక్తి ఉంది ప్రభావ. సమర్పించుకుంటున్నాం ప్రభావ, సమర్పించుకుంటున్నాం. ఒక్క నిమిషం దేవుని మన హృదయం సమర్పించాం, మన యొక్క మనసుని సమర్పించుకుందాం, మన యొక్క హృదయాన్ని సమర్పించుకుందాం, మన యొక్క శరీరాన్ని సమర్పించుకుందాం. పరిశుద్ధ నామములో అడిగి కూర్చున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. Can we give a clap off to Jesus? Hallelujah. You can be seated. Thank you so much. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. So happy to see all of you. Greetings in Jesus name. దేవుని మహిమ కలుగును గాక. మీ అందరిని కూడా ప్రభు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. So we want to just welcome all our church members. దేవునికి మహిమ కలుగును గాక. Please go to your neighbor and wish them. మీ యొక్క సహోదరులకి వెల్కమ్ చెప్పండి. So you can just shake hands with one another. You can just welcome them. Praise the Lord. Say praise the Lord. Hallelujah. Amen. So if you don't know their names, you can just wish them and ask them. Alright, hallelujah. You know, it's a community. Amen. మనమందరం కూడా ఒక కుటుంబంగా ఉన్నాము. మనమందరం కూడా దేవుని కనపరుచుకోవాలి. Hallelujah. So thank you so much for coming. And మీ అందరికీ కూడా తెలుసు ప్రతి ఆదివారం మరి 5:30 గంటలకు మనం ఆరాధన ఆరంభించుకుంటామంటే మీరందరూ కూడా క్రమ పద్ధతిలో రావాలి. అదేవిధంగా సమయానికి వచ్చినట్లయితే మనం అందరం కూడా సమయానికి స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మరి బుధవారం స్త్రీల పూటిక, మరి శుక్రవారం బైబిల్ స్టడీ, మరి సాటర్డే శనివారము మరి యువనస్తుల కూర్చుకు ఉంటుందండి. ఇవన్నీ కూడా ఆన్లైన్లో జరుగుతాయి. మీరందరూ కూడా మరి ప్లీజ్ దయచేసి జాయిన్ అవ్వి మరి ఆశీర్వదింపబడాలని నేను కోరుతున్నాను. అదేవిధంగా ప్రతిరోజు మార్నింగ్ 6 to 7 6 నుంచి 7 గంటల వరకు కాన్కల్ ప్రేయర్స్ జరుగుతున్నాయి. మరి మన సంఘంలో కూడా నమ్మకంగా జాయిన్ అవుతున్నారు. మరి ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే దయచేసి మీరు తప్పకుండా జాయిన్ అవ్వాలి. ప్రతిరోజు 5 గంటలకి మా బయట మైక్ నుంచి ఒక సౌండ్ వస్తుంది. అవునా? ప్రతిరోజు వస్తుంది. ఎందుకు? వాళ్ళకి తెలియని దేవుళ్ళని వాళ్ళు పూజిస్తున్నప్పుడు తెలిసి నిజమైన దేవుని మనం ఎంత ఆరాధించాలి. ఆమె క్రమ పద్ధతిలో వస్తుంది. మరి ఎంతోమంది తెలియని దేవుళ్ళని అన్య దేవతలని వాళ్ళు పూజించినప్పుడు మనకి లేవడానికి ఏం ప్రాబ్లం? మనం ఎందుకు ఆరాధించలేము? ఆమె సో దయచేసి ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనం చివరి దినాల్లో ఉన్నాము. మన కుటుంబాల నిమిత్తము, మన యొక్క పిల్లల నిమిత్తము, మన ఉద్యోగాల నిమిత్తము అపవాది ఎంతో భయంకరంగా పనిచేస్తున్నాడు. దేవుడు మనని మన పిల్లల్ని కాల్చి కాపాడాలంటే మనకి ఎవరు సహాయం కావాలి? మన సహోదరు సహాయమా, దేవుడి సహాయమా? హల్లెలూయా. సో దేవుడి యొక్క సహాయం కావాలంటే మనము ఉదయకాల సమయంలో లేచి మనము ప్రార్థన చేయాలి. 6 o'clock ఈజ్ ఓకే. 4-3 గంటలకు కూడా లేచి ప్రార్థన చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అది ఇంకా బలమైన ప్రార్థన. 6 గంటలకు బలహీన ప్రార్థన కాదు. కానీ మనమందరం కూడా చాలా మంది ఉద్యోగాలు చేస్తున్నాం కాబట్టి 6 o'clock is better. సో ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యు టు ప్లీజ్ ప్రే. మరి ఈ యొక్క సమయంలో మనం ప్రార్థన అంశంలో వెళ్దామంటే ఎవరికైనా ప్రేయర్ పాయింట్స్ ఉన్నాయా? ఎవరికైనా ప్రార్థన అంశాలు, ఎవరైనా బలహీనంగా ఉన్నారో, లేకపోతే ఎవరైనా వ్యాధులతో బాధపడుతున్నట్లయితే దయచేసి మీ యొక్క హస్తాలు ఎనీథింగ్ సఫరింగ్ ఓకే. సో వన్ ఐ సఫరింగ్ ఫ్రమ్ హెల్త్. మరి చాలామంది మరి జ్వరము, దగ్గు, జలుబుతో బాధపడుతున్నారు. మన నిమిత్తం మనం ప్రార్థన చేయాలి. అదేవిధంగా వర్షాలు మరి నిజంగా చూస్తే లాస్ట్ 2 days రెడ్ అలర్ట్ మరి ప్రకటించడం జరిగింది. ఎన్నో కాలేజెస్, స్కూల్స్కి కూడా హాఫ్ డే ఇచ్చారు. మరి లోతైన ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా మరి చాలా మట్టుకి మరి బాధపడుతున్నారు. మనమందరం కూడా ఒక బండ మీద ఉన్నాము, బోరా బండ.
సో ఆ బండ నుంచి ప్రవహిస్తున్న కింద లోతైన ప్రాంతంలో వాళ్ళ గురించి మనము ప్రార్థన చేయాలి. ఆమె సో మనమందరము ఆ యొక్క అంశం గురించి ప్రార్థన చేయాలి. అదేవిధంగా మరి 15 ఆగస్టు 15 దినాన మరి ఎన్నో సంవత్సరము స్వాతంత్ర దినము మనం సెలబ్రేట్ చేసుకుంటున్నామండి. 79వ స్వాతంత్ర దినము. మరి నిజంగా చూసినట్లయితే మరి దేవుడు అద్భుత రీతిగా మరి తన యొక్క ప్రజల నిమిత్తం వాళ్ళు వాడుకొని మరి భారతదేశానికి స్వాతంత్రం కల్పించాడు. మరి మన భారతదేశం స్వాతంత్రంగా ఇంకా అవ్వలేదు. స్వాతంత్రం వచ్చింది కానీ ఎంతోమంది బంధకాల్లో ఉన్నారు, ఎంతోమంది పీడిపోబడుతున్నారు, ఎంతోమంది బాండేజెస్ ఉన్నారు. వారి యొక్క నిమిత్తం మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఎందుకంటే మన ప్రార్థన, నీతిమంతుని ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా. ఒక ప్రార్థన ఒక నిమిషం అన్న మనం నిజంగా నీతిమంతులు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు గొప్పగా మరి అది ఆలకిస్తాడండి. సో మనమందరం కూడా కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేస్తామా? మరి స్వస్థత నిమిత్తం అదేవిధంగా భారతదేశం గురించి ప్రార్థన చేద్దాం. అది ఇప్పుడు సంధ్యాకాలతో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ లీడ్ us in prayer. దయచేసి మనమందరం కూడా ఏకీభవిస్తూ ప్రార్థన చేయండి. మనమందరం కూడా మన భారతదేశాన్ని దేవుడు ముట్టాలి. ప్రతి ఒక్క అధికారి కూడా రక్షణ రావాలి, ప్రతి ఒక్క వ్యక్తి కూడా రక్షణ రావాలి. హల్లెలూయా. Praise the Lord. Praise the Lord. So let us all pray one more prayer. Loving gracious Heavenly Father, I thank you, glorify you for giving us this day, Lord. Thank you, Father, for bringing us all of us together here to worship Thee, Lord Savior. Yes, Lord, you deserve the glory, honor, and the praises, Lord Father. There is none besides Thee, Lord. We thank you, Savior, that you have counted us among the living, Lord Father, to glorify Thy name, Lord. I thank you and glorify you, Lord Father. Father, I thank you for everything that you are doing for us, Lord Savior. Father, as we pray for the people who are sick, Lord Father, please touch them, heal them, Lord Savior. Especially, Lord, I pray for Suvarna, Lord Savior. Please touch her and heal her completely, Lord. Yes, Lord, through Thy stripes we are healed, Lord Father, Lord. Bless that child, Lord Father. Bless that child, Lord Father, and heal her completely, Savior, so that she can be a testimony, Lord. And she can be a blessing to many more people, Lord Father. Give us strength and energy, Lord. Father, I pray for each and every one of us here, Lord Savior, who are not feeling well, Lord Savior. Please touch them and heal them, Lord. Especially I pray for the children, Lord Savior, as the rains are so heavy, Lord Father. Please bless them and protect them under your wings, Lord Father. Cover them with Thy precious blood, Savior, so that no disease, no evil, no enemy may come near to any one of them, Lord Father. Lord, I am praying for the rains also, Lord. Yes, Lord, many of the people are suffering because of these rains, Lord Savior. All the people, Savior, those who are in low-lying areas, Lord Father, they have lost their houses, Lord. They have lost their belongings, Lord Savior. Please have mercy upon them, Lord, and comfort them, Lord Savior. Father, let the rains, let the climate be under your control, Lord. Please forgive us for our sins, Lord Savior. Forgive us, Lord Savior, and forgive this world, the human being, Lord Father. Forgive us, Lord Savior, for our sins, Lord, and have mercy upon us, and let the climate, let the earthquakes, let the tsunamis be under your control, Lord Father. Father, lead us and guide us. Open the eyes of the people who are yet to know you, Lord Savior, and help them to receive you, to know that you are the real God and there is none besides Thee, Lord. I thank you and glorify you, Lord Father. Lord, be with us in each and everything that we do, and let use each and every one of us for your glory, Lord, for your kingdom, Lord Savior. Help us to work for your kingdom, Lord, and reach out to the people who do not know you yet, Lord Father. Father, help us and guide us, Lord. Rest of the service I commit into your hand, Lord Father. Give us the ears to hear Thy word and walk according to it, Lord Father. I thank you and glorify you once again, Lord. And I ask all these things in the name of our Lord and Savior Jesus Christ. Amen. Did we say amen? Hallelujah. గట్టిగా చెప్పాలి ఆమేన్. ఎందుకంటే దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. మన ప్రార్థనలో అది అంగీకారం ఉండాలంటే ఆమేన్. సో థ్యాంక్ యూ సో మచ్. మరి ఎవరన్నా సాక్ష్యం చెప్పాలనుకుంటున్నారా? ఎవరన్నా మరి ఎనీవన్ హ్యాస్ ఎ టెస్టిమనీ? దేవుడు మరి గత వారంలో మన జీవితాల్లో చేసిన మరి అద్భుతమైన కార్యాలు, ఎనీథింగ్, ఒక లైన్ అన్నా ఏదన్నా మరి మీ జీవితాల్లో జరిగిన ఒక సాక్ష్యం చెప్పాలనుకుంటే దయచేసి ఈ యొక్క సమయంలో సాక్ష్యాన్ని నిమిత్తం దేవుడు కనపరచాలంటే మీరు వచ్చి చెప్పచ్చండి.
ఓకే. మన జీవితాలు ఏం చేయలేదా దేవుడు? చేశారు. ప్రతిరోజు కూడా దేవుడు చేస్తున్నాడు. ఆమె దేవుడు 3 పూజల ఆహారం ఇస్తున్నాడు. అదేవిధంగా దేవుడు ప్రతిరోజు మన ఉదయం నెక్స్ట్ డే చూస్తున్నామంటే దేవుని యొక్క కృపనే. ఆమె సో దయచేసి గమనించాలి. అదేవిధంగా మరి మనము ఆగస్ట్లో ఉన్నామండి. సెప్టెంబర్, అక్టోబర్ తర్వాత మన యొక్క చర్చ్ యానివర్సరీ ఉంటుంది. వీ హ్యావ్ టు స్టార్ట్ ప్లానింగ్. మేబీ నెక్స్ట్ వీక్ విల్ జస్ట్ హ్యావ్ అ ప్లానింగ్ మీటింగ్. మనము నెక్స్ట్ వీక్ చూసి మరి ప్లానింగ్ మీటింగ్ వేసుకొని ఏ విధంగా మనము జరిపించుకోవచ్చో వెన్యూ ఆల్సో వీ షుడ్ డిసైడ్ కరెక్ట్లీ. ప్రతిదీ కూడా మరి ఒక ఫంక్షన్ హాల్లో లేకపోతే ఎక్కడన్నా మనం చూసి ఆ యొక్క క్రమంలో అదేవిధంగా మొత్తం ప్లానింగ్ ఏ విధంగా చేయాలో నెక్స్ట్ వీక్ మనం కూర్చున్నామండి. సో దయచేసి నెక్స్ట్ వీక్ మిస్ కాకండి. ఎందుకంటే వీఆర్ ప్లానింగ్ టు కాల్ విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ స్పీకర్ ఈసారి. దేవుడు అందరితో మంచిగా మాట్లాడి ఒక మంచి స్పీకర్ గురించి కూడా మనం ప్రార్థన చేసి వాళ్ళని ఆహ్వానించుకుంటాం. సో అది కూడా మీరు ప్రార్థనలో పెట్టండి. ఎక్కడ దేవుడు గొప్ప కార్యం చేయాలి. దేవుడు గత మరి 7th యానివర్సరీ రైట్? 7th యానివర్సరీ. సో దయచేసి దేవుడు గొప్పగా మనల్ని వర్ధులు చేస్తున్నాడు, గొప్పగా మనం వాడుకోవాలి, అభిషేకించాలని మనం ప్రార్థన చేస్తాం. ఆమె సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో వీ కెన్ గో టు ద వర్డ్. దయచేసి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మనం వాక్యంలో వెళ్దామండి. ప్రభా మీకు వందన స్తోత్రం తెలుస్తున్నాం ప్రభా. ఈ యొక్క సాయంకాల సమయంలో మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ యొక్క తని మరి వాక్యము ప్రతి ఒక్కరి నిమిత్తము తని మరి అందరి హృదయాల్లో విత్తనము నాటబడి ప్రభా మీ మహిమాటం నిమిత్తము మేము స్తుతిస్తున్నాం, కనపరుస్తాం. మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసతి పరిశుద్ధంగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. సో దయచేసి గమనించాలి. యోహాను సువార్త 8వ అధ్యాయము 31, 32 వచనాలు చదవండి. దయచేసి త్వరగా చదవాలి. యోహాను సువార్త 31, 32 వచనాలు మనం చదువుకొని ధ్యానించుకుందాం. John chapter 8 verse 31, 32. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించలేరు. అప్పుడు సత్యము నా యొక్క శిష్యులై అవుతారు. దాని తర్వాత మీరు సత్యమును గ్రహిస్తారు. అప్పుడు సత్యము మిమ్మును స్వాతంత్రులుగా సత్యము మిమ్మల్ని స్వాతంత్రికులుగా చేస్తుంది అని మనం చూస్తుంటాము. సో ఏం కావాలంటే మనం దేవుని యొక్క శిష్యులు అవ్వాలి. శిష్యులు అయినప్పుడు ఆ యొక్క సత్యము మనకి బోధించబడుతుంది. ఆ బోధించిన సత్యమే మనని స్వాతంత్రికులుగా మనం చేస్తుంది అని మనం చూస్తూ ఉంటాము. సో మనం ఇప్పుడు చూసినట్లయితే మరి ఆగస్ట్ 15th రోజు మనం 79th యొక్క స్వాతంత్ర దినం మనము మరి సెలబ్రేట్ చేసుకోవడము జరుగుతుంది అండి. మరి మీరు నిజంగా చూసినట్లయితే మరి భారతదేశాన్ని నిజంగా ఆ ముందు స్వాతంత్ర యొక్క దినము ఏ విధంగా భారతీయుల్ని మరి మన యొక్క ఆంగ్లేయులు ఏ విధంగా పరిపాలించారంటే చాలా భయంకరంగా పరిపాలించారు. సో బిఫోర్ ఐ గోయింగ్ టు దట్ ఐ వాంట్ జస్ట్ షో సమ్ ఫోటోగ్రాఫ్స్ టు యూ సో దట్ ఏ విధంగా మరి ఇట్స్ జస్ట్ అ స్మాల్ గ్లిమ్స్. సో ఐ వాంట్ యూ టు జస్ట్ సీ. సో ఇక్కడ ఓకే just switch off the light. Light off. Switch. Okay, can you see this? ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ బానిసత్వం. మనమంతరం కూడా ఒకప్పుడు బానిసత్వంగా, అంటే అక్కడ భారతీయుడు ఒక బ్రిటిష్ అతనికి ఏం చేస్తున్నాడు? షూ అంటే బానిసత్వం. నెక్స్ట్, can you see this image? Yes. ఓకే, మన భారతీయులు చేసే ఎవరికి మనము తీసుకెళ్తున్నాము? ఆంగ్లేయులని ఆ విధంగా అది ఆ విధంగా మనని పరిపాలించాడు. నెక్స్ట్, సో ఇదంతా కూడా మనని అక్కడ చంపుతున్నారనమాట. ఆ విధంగా హింసించేవాళ్ళు. సారీ, ఇమేజెస్ ఐ జస్ట్ టుక్ ఇట్ ఫ్రమ్ దేర్. సో దాని తర్వాత ఇక్కడ చూడండి, ఆ విధంగా బానిసత్వంగా మనం చేసి అంధకార లోయలో అక్కడ పడేస్తున్నారు అనమాట మనని, ఆ విధంగా బానిసత్వంగా. సో ఇదంతా కూడా వృత్తి. ప్రతిరోజు కూడా మీరు వృత్తి చేసి మీరు వాళ్ళకి ఇవ్వాలి. సో ఇదంతా కూడా.
సో ఇది అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఈ విధంగా ఉరేస్తారండి. సో ఎప్పుడు కూడా ముగ్గురిని ఉరేస్తారనమాట. ఇది ఆ యొక్క చిత్రపటము. నెక్స్ట్ ఇది కూడా అక్కడి నుంచే ప్రతిరోజు మీరు, అది ఉంది కదా కొబ్బరి, అతని చేతిలో ఉన్నది కొబ్బరి. ప్రతిరోజు ఒక్కొక్క మనిషి 25 లీటర్ల నూనెని ఆయన సేకరించాలి. చేయకపోతే అతన్ని కొరడా దెబ్బతో కొడతారు. అది అతని యొక్క శిక్ష. ప్రతిరోజు కూడా 25 లీటర్స్. నెక్స్ట్ ఈ విధంగా అందులో అది అంతే వేసేసి నువ్వులన్నా కొబ్బరన్నా వేసి రుబ్బాలన్నమాట. రుబ్బి ఆ యొక్క నూనె ఎన్ని లీటర్లు రావాలి? 25 లీటర్లు. ఆయన యొక్క టార్గెట్ అది ఆయన కంప్లీట్ చేయలేదనుకోండి, ఇంకొక భారతీయుడు అతన్ని వెనకాల వీపు మీద వీపు కింద రక్తం వచ్చేటట్టు కొట్టాలి. అది శిక్ష. నెక్స్ట్ అంతేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ జస్ట్ ఎ గ్లిమ్స్. మేము అండమాన్ నికోబార్కి వెళ్ళడం జరిగింది మరి గత కాలంలో. యా, స్విచ్ ఆన్ ద లైట్స్ ప్లీజ్. యా, థ్యాంక్ యూ సో మచ్. మేము మరి గతంలో అండమాన్ ఐలాండ్స్ ఆ యొక్క జైలుకి ఆ యొక్క ప్రాంతంలో మేము మినిస్ట్రీ చేయడానికి వెళ్ళామండి. అక్కడ మేము చూసినట్లయితే ఎంతో భయంకరంగా క్రూరంగా హింసించడం చూస్తూ ఉంటాం. ఇదంతా ఒక చిన్న 5% అనుకోండి, కానీ భయంకరంగా క్రూరంగా హింసించేవాళ్ళు. మనం ఒకవేళ నిజంగా స్వాతంత్రం మనకు రాలేదు అని అనుకోండి, ఆ విధంగా మన జీవితాలు ఉండేవండి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో మనం అందరం కూడా అనుగురించే ఆ యొక్క స్వాతంత్రం రోజు మనం ఏం చేస్తామంటే, మన యొక్క ఫ్రీడమ్ ఫైటర్స్ని ఎవరైతే మనని ఆ స్వాతంత్రం తేయడానికి ప్రయాసపడ్డారో వాళ్ళందరినీ కూడా మనం జ్ఞాపకం చేసుకొని, వాళ్ళు హైందవులు అయినప్పటికీ కూడా, అన్యులు అయినప్పటికీ కూడా వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాము. కానీ అదేవిధంగా వాళ్ళు శారీరకమైన స్వాతంత్రం తీసుకొచ్చారు. కానీ దేవుడు ఇక్కడ మాట్లాడే అంశం ఏంటంటే, ఆయన ఆత్మీయంగా మనని బంధకాల్లో ఉన్న మనని ఆయన స్వాతంత్రికులని చేశాడని మనం చూస్తూ ఉంటాము. సో ఈ యొక్క దయచేసి గమనించాలి. మరి యోహాను 8వ అధ్యాయము 32వ వచనం మనం చూసినట్లయితే, సత్యము మనం గ్రహించాలి. ఆ యొక్క సత్యమే మనని ఏం చేస్తుంది? స్వాతంత్రికులుగా మనం చేస్తుంది అని మనం చూస్తూ ఉంటాము. సో దయచేసి మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, స్వాతంత్రము అంటే దాని యొక్క అర్థం ఏంటి? వాట్ ఈస్ ఫ్రీడమ్? మాస్టర్ నెక్స్ట్ టైం 4 ఆప్షన్స్ కూడా ఇవ్వండి. What is freedom? Liberty is freedom. Okay. It's an absence of oppression and bondage. అంటే బంధకాల్లో నుంచి మనం విముక్తులం అయితే స్వాతంత్రం అని అనొచ్చు. సో అదేవిధంగా మరి సత్యంలో మనం జీవిస్తున్నట్లయితే స్వేచ్ఛగా, అది మనము స్వాతంత్రం అని అనొచ్చు అండి. సో దయచేసి గమనించాలి, మన యొక్క స్వాతంత్రము అది మన స్వేచ్ఛ అని మనం చూస్తూ ఉంటాము. ఎందుకంటే అది ఒక చాయిస్ మీద నిర్ధారణగా ఉంటుంది. భారతదేశంలో మనం చూసినట్లయితే మరి మనకి స్వాతంత్రం రావాలి అని ప్రయాసపడితేనే మనకి స్వాతంత్రం వచ్చింది. లేదు మేము బానిసత్వంగానే ఉందామంటే వాళ్ళు ఉండనిచ్చేవాళ్ళు కదా. ఒకేలా స్వాతంత్రం కావాలని పోరాడారు కాబట్టి స్వాతంత్రం వచ్చింది. లేదు మాకు ఇది హాయిగా ఉంది అనుకుందాం అనుకోండి, వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళే వాళ్ళ మనం ఇంకా బానిసత్వంలోనే ఉండేవాళ్ళం. అవునా? సో మనకి స్వాతంత్రం రావాలి అనుకోవాలనుకోండి, అప్పుడు అది ఇట్స్ ఎ చాయిస్ టు బీ ఇన్ ఫ్రీడమ్ ఆర్ ఇన్ బాండేజ్. మన స్వాతంత్రికులుగా ఉండేది ఏంటంటే, మనము ఒక నిర్ణయాన్ని బట్టి మనకు తెలుస్తుంది మనకి స్వాతంత్రం కావాలా, లేకపోతే నేను బానిసత్వంలోనే ఉండాలనుకుంటున్నానా అని మనము రెండిట్లో ఒకటి మనము తేల్చుకోవాలని మనం చూస్తూ ఉంటామండి. సో దయచేసి గమనించండి, నిజమైన స్వాతంత్రము బైబిల్ ప్రకారంగా మనం చూసినట్లయితే, మనం పాపాల నుంచి విడుదల కలిగించుకోవాలి. పాపాల నుంచి దేవుడు మనకు విడుదల కలిగించి స్వాతంత్రంగా దేవుడు చెప్పిన మాదిరిగా మనం జీవించాలనేదే బైబిల్ ప్రకారంగా అది నిజమైన స్వాతంత్రం అని మనం చూస్తుంటాము. దేవుడు దయచేసి గమనించాలి, ఎప్పుడు కూడా దేవుడు ఏమి ఆశిస్తూ ఉంటాడంటే, నీవు నేను పాపంలో నుంచి విముక్తుడై ఉండాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. ఎందుకు అంటే ఆ యొక్క పాపమే దేవుడి నుంచి మనల్ని దూరం చేస్తుంది. సంగమా, ఎప్పుడు కూడా మనం చూసుకోవాలి ఏంటంటే, మన యొక్క చాయిసెస్, మన యొక్క ఎంపికలు ఏదైతే ఉందో అది ఎక్కడ నిర్ణయం చేస్తుందంటే, మనము నిజంగా స్వాతంత్రికులుగా ఉన్నామా లేకపోతే బంధకాలలో ఉన్నామా అనేది మనం కేంద్రీకరణ చేస్తుంది అని మనం చూస్తూ ఉంటాము.
సో ఎప్పుడు కూడా మరి ఆ యొక్క స్వాతంత్రం ఎవరిస్తారు అంటే క్రీస్తు ఇస్తాడు అని మనం చూస్తూ ఉంటాము. ఎందుకంటే యేసుప్రభు లేకపోతే మనం పాపంలో జీవిస్తూ ఉంటాము. యేసుప్రభు ఉన్నట్లయితే మనని ఆయన స్వాతంత్రికులుగా చేసి దేని నుంచి స్వాతంత్రికులుగా చేస్తాడు? పాపం నుంచి స్వాతంత్రికులుగా చేసి ఆయన మనకి ఏమిస్తాడు? శాంతిని ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు. అదేవిధంగా ఒక విధేయత గల జీవితాలు జీవించే ఆ యొక్క ఆధిక్యత ఇస్తాడని మనం చూస్తుంటాము. దయచేసి ఒక ఎగ్జాంపుల్ మనం చూసుకుందాము. ఆది కాండంలో మనం చూసినట్లయితే ఆదము హవ్వ దేవుడు మరి ఒకలాంటి మొత్తము సృష్టించి ఈ యొక్క ప్రపంచాన్ని సృష్టించి దేవుడు ఏం చెప్పాడంటే నువ్వు ఏదన్నా తిను అని అన్నాడు. అంటే ఆ స్వేచ్ఛనిచ్చాడు దేవుడు. దేవుడు ఏమిచ్చాడు? ఆ యొక్క స్వేచ్ఛనిచ్చాడు. నువ్వు ఏ జంతువు అయినా తిను, ఏ పక్షినన్నా తిను, రాజ్యం ఏలు అని దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క స్వేచ్ఛని ఆదాము హవ్వకి ఇవ్వడం జరిగింది. కానీ దేవుడు ఒకటే ఒక కండిషన్ పెట్టాడు, ఏంటంటే అన్ని నువ్వు ఏదైనా చేయగాని ఒక్కటి మాత్రం చేయకు, ఈ యొక్క ఒక్క చెట్టుని మాత్రము నువ్వు ఆ యొక్క ఫలాన్ని నువ్వు తినకూడదు అని దేవుడు చెప్పాడు. సో అందరికీ కూడా చాలా ఇష్టకరంగా ఉంది, బాగా ఇష్టం ఉంది. ఆ స్వేచ్ఛలో వాళ్ళు ఆనందంగా స్వేచ్ఛగా నడుస్తున్నారు. మరి ప్రతిరోజు కూడా దేవుడితో నడుస్తున్నప్పుడు ఏమైపోతుంది? ప్రతిరోజు కూడా మీరు ఎలా ఉంటుందంటే ప్రతిరోజు కూడా మీరు తేనె తింటుంటే ఏమవుతుంది? ప్రతిరోజు కూడా మీరు బిర్యానీ తింటుంటే ఏమవుతుంది? ప్రతిరోజు కూడా మీరు పిజ్జాలు తింటుంటే ఏమైపోతుంది? అవునా? సో ఆదాము హవ్వ ఏం చేశారంటే ప్రతిరోజు కూడా దేవుడితో నడుస్తున్నాం కదా, వేరే చేద్దాం. ప్రతిరోజు కూడా ఈ యొక్క జంతువులను తింటున్నాం కదా, వేరేగా చేద్దాం అని వాళ్ళు ఏం చేశారు? ఆ పండు దగ్గరికి వెళ్ళింది దృష్టి. మనం కూడా ఏం చేస్తాము? ఆ యొక్క స్వేచ్ఛని మనకి ఏం చేస్తామంటే దేవుడితో ప్రార్థన చేస్తూ బోరు కొడుతుంది. అవునా? మనం ఏం చేస్తాం? ప్రతిరోజు బైబిల్ చదివి పాస్టర్ ఎప్పుడు బైబిల్ చదవమంటాడు, బైబిల్ చదివి మనం ఏం చేస్తాం? బోర్ కొడితే మనం ఏం చేస్తాము? పక్కకి వెళ్ళిపోతాం. ప్రతిరోజు కూడా దేవుడితో నడిచి మనం ఒక్కొక్కసారి పరిచర్యలో కూడా బాగా పనిచేసి అది కూడా బోర్ కొట్టేస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాము? పక్క త్రోవ తెలిసి అక్కడ చూసినాం అనుకోండి, అదేం చేస్తుంది? పాపంలో మనం అడుగుపెట్టే అందుకు నడిపిస్తుంది. సో ఆదాము హవ్వలకి దేవుడు ఇచ్చిన స్వేచ్ఛ ఏంటి? నువ్వు ఏదన్నా చెయ్యాలన్నాడు. వాళ్ళు దయచేసి గమనించాలి, వాళ్ళు ఆ పండు తినేటప్పుడు దేవుడు ఆపలేదండి. ఎందుకంటే దేవుడు అది ఇచ్చిన స్వేచ్ఛ, వాళ్ళ యొక్క స్వేచ్ఛ. ప్రతిరోజు కూడా ఆ సర్పము సాతానుడు ప్రతిరోజు కూడా ఎన్నో దినాలు హవ్వని శోధించిందని మనం చూస్తుంటాం. ఒకరోజు శోధించిన దినం కాదు, ప్రతిరోజు శోధించింది. ఏంటి అది? మానవుడు పడిపోయేంత వరకు. దయచేసి గమనించాలి, ఆ పాపమే దేవుడి నుంచి మరి దూరంగా చేసింది. మిమ్మల్ని నన్ను ఏది దూరం చేస్తుంది దేవుడి నుంచి అంటే మన యొక్క చేసే పాపములే మనని, మన యొక్క అతిక్రమం బట్టే దేవుని యొక్క సంబంధము విడిపోతుంది. సో దయచేసి గమనించాలి, మన జీవితాలు మన ఏ మాదిరిగా ఉన్నాయో అని మనం తెలుసుకోవాలి సంగమా. మన జీవితాలు, మన నడక, మన భక్తి శ్రద్ధ, నేను జీవించే విధానము మరి నిజంగా పాపంలో జీవిస్తున్నానా లేకపోతే దైవికంగా నేను జీవిస్తున్నానా అని మనం తెలుసుకోవాలి. సో ఎప్పుడు కూడా ఆ యొక్క ఎంపిక, సో మన యొక్క ఎంపిక, దేవుడు కూడా మనకి అలాంటి స్వేచ్ఛ ఇచ్చాడు కాబట్టి మనం కూడా ఆ మాదిరిగా దేవుడు మరి ఆదాము హవ్వకి ఇచ్చే స్వేచ్ఛని దేవుడు మనకు కూడా ఇచ్చాడు. అవునా? దయచేసి గమనించాలి, మీరు సండే ఇప్పుడు సంఘానికి రావచ్చు రావద్దు, అది మీ ఎంపిక. దేవుడు ఆ చిత్తం మీకు ఇచ్చాడు. అవునా? దేవుడు అది మనకి ఇచ్చాడు. మీరు నిర్ణయం చేసుకున్నారు కాబట్టి మీరు ఇక్కడ ఉన్నారు, లేకపోతే మీరు యాబ్సెంటే. బైబిల్ చదవాలి చదవద్దు అది మీ ఎంపిక. కానీ దేవుడు ప్రతిరోజు ఆ సమయాన్ని దేవుడు మనకి ఇచ్చాడా? ప్రతిరోజు ఇచ్చాడా? ప్రార్థన చేసే సమయం దేవుడు మీకు ఇచ్చాడా? ప్రతిరోజు దేవుడి యొక్క కాలం మోయిట దేవుడు సమయం ఇచ్చాడు మనకి. అది మనం దుర్వినియోగం చేసుకుంటే మనం పాపంలో పడిపోతుంటాం. సో ఆ స్వేచ్ఛ నిమిత్తము దేవుడు ఏం చేస్తాడంటే దేవుడి నిమిత్తము మనము ఉపయోగపడాలి అని మనం చూసుకుంటూ ఉండాలి. లేదా మనం ఆ స్వేచ్ఛ ఇచ్చిన, ఇప్పుడు దేవుడు బైబిల్ చదివే టైం ఇచ్చాడు, మనం ఫేస్బుక్లు, ట్విట్టర్లు, వాట్సాప్లు చెక్ చేసుకుంటుంటే అది ఎవరు తప్పు? అది మన తప్పు. అది పాపంలో మనము ఎంపిక చేసుకుంటున్నాము. ఆ సమయము దేవుని యొక్క సమయాన్ని సాతానుడు మనం ఏం చేస్తున్నాం? సాతాను మనం దొంగలింప చేసి మనము ఏం చేస్తున్నాము? సాతాన్ని కనపరుస్తున్నాం. ఆమేన్. సో దయచేసి గమనించాలి అలాంటి ఫ్రీడమ్. సో దేవుడు ఇచ్చిన స్వాతంత్రాన్ని మనం ఏం చేస్తున్నామంటే అది మనము కావాలని చేతులారా మనము పాపంలో మనము లీనమైపోతున్నాము. సో ఏ గతి అయితే ఆదాము హవ్వకి పట్టిందో మరి ఆ గతి మనకి పట్టలేదా?
పట్టింది అని మనం చూస్తుంటాం. అందుగురించే క్రీస్తు యేసు మరి భూలోకానికి రావడం జరిగింది. ఆయన యొక్క అమూల్యమైన రక్తం చెందించి ఏ రిలేషన్ అయితే, ఏ సంబంధం అయితే మనం పోగొట్టుకున్నామో దేవుడు ఆ సంబంధాన్ని మరి తిరిగి దేవుడి చెంతకి నడిపించే ఆ యొక్క క్రమంలో ఆయన క్రీస్తు మరణించారు. ఆయన ద్వారా మనము పరలోకానికి వెళ్ళొచ్చు అని లేఖనాల్లో మనం చెప్తుంది. మనమందరం కూడా విశ్వసిస్తున్నామండి. సో ఈ యొక్క సాయంత్రకాల సమయంలో దయచేసి గమనించాలి, మనమందరము కూడా మరి మన యొక్క ఎంపికలు ఏ విధంగా ఉన్నాయో అని మనం చేసుకోవాలి. మన ఎంపిక ద్వారానే మన యొక్క స్వాతంత్రం నిర్ణయం ఆధారపడుతుంది అని మనం చూసుకుంటూ ఉంటాము. ఎప్పుడు కూడా నేను ఇచ్చిన స్వేచ్ఛని దేవుడు నాకు ఒక దినం ఇచ్చాడు, ఆ దినము నేను దేవుడి గురించే వాడుతున్నానా లేకపోతే సాతాన్ని కనపరచడానికి వాడుతున్నానా అని మీరు చూసినట్లయితే అప్పుడు మనము పాపంలో వెళ్ళిపోతూ ఉంటాము. సంగమా దయచేసి గమనించాలి, ఏ మాదిరిగా మనం జీవితాలు ఉన్నాయో మనము కేంద్రించుకోవాలి. దయచేసి గమనించాలి, మీరు మరి స్వాతంత్రం అనేది ఏంటంటే అది ఏ విధంగా వస్తుందంటే మీరు కరెక్ట్ రైట్ ఎంపికలు, మీరు సరైన ఎంపికలు మీరు చేసుకోవాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. దయచేసి గమనించాలి, ఒక వ్యక్తి ప్రతిరోజు కూడా ఆయనకు కావాల్సిన మరి ఆయిలీ ఫుడ్ తింటూ ఉంటే అతను ఏమైపోతాడు? కొలెస్ట్రాల్. ఇక్కడ మన జిమ్ మాస్టర్ ఉన్నారు. సో ఇష్టం ఉన్నది కూడా మనం తింటూ ఉంటే ఏమైపోతుంది? కొలెస్ట్రాల్ వచ్చి మనం ఏం చేస్తాము? ఆ యొక్క ఆహారానికి బానిసగా అయిపోతాం. దయచేసి గమనించాలి, ఆ ఆహారానికి బానిస అయిపోయి ఒకరోజు దాని యొక్క పరిణామం ఏంటి? శరీరానికి వ్యాధి జబ్బులు వచ్చేసి మనము మరణిస్తూ ఉంటామని మనం చూస్తూ ఉంటాము. సో అదేవిధంగా రోమన్స్ 6వ అధ్యాయం 16వ వచనం చదవండి. రోమా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకుందామండి. దాసులుగా అప్పగించుకుందురు, అది చావు నిమిత్తముగా పాపమునికే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని. ఆమె దేనికైతే మీరు లోబడుదురో దానికే మీరు దాసులైతారు. ఆహారానికి లోబడితే ఆహారానికి దాసులైపోతాము. అదేవిధంగా ఫోన్కి దాసులైతే ఫోన్ దాసులైతే ఉంటాం. దయచేసి గమనించాలి, అదేవిధంగా మీరు దేవుడికి దాసులైతే దేవుని యొక్క బిడ్డలుగా దేవుడు మనని హెచ్చింపజేస్తాడు. సంగమా దయచేసి గమనించాలి, మన ఎంపికలే. అంటే ఇంకొకటి దేవుడు ఏం చెప్తున్నాడంటే దయచేసి గమనించాలి, యోహాను 8వ అధ్యాయం 31వ వచనము మీరు చూసినట్లయితే, మీరు నా యొక్క బోధనలో యందు మీరు ఉన్నట్లయితే మీరు నా శిష్యులుగా దేవుడు అక్కడ మనని శిష్యులుగా మనం చెప్తున్నాడని మనం చూస్తూ ఉంటాము. సో ఏంటంటే మనము దేవుని యొక్క శిష్యులుగా మనం మారాలంటే ఆయన యొక్క మాటలకి మనం గైకొని ఆయన యొక్క వాక్యానుసారంగా మనం నడుచుకోవాలని మనం చూస్తూ ఉంటాము. సో ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మన జీవితాలు ఏ మాదిరిగా ఉన్నాయి, మనం దేనికన్నా దాసులుగా ఉన్నామా లేదా అని మనము కేంద్రించుకుంటూ ఉండాలి, మనము పరిశీలించుకుంటూ ఉండాలి అని మనం చూస్తూ ఉంటాము. సో దయచేసి గమనించాలి, స్వాతంత్రం అనేది ఒక రెస్పాన్సిబిలిటీ. మన జీవితంలో స్వాతంత్రం రావాలి అంటే అదొక బాధ్యతతో కూడిన అంశం అని మనం చూస్తూ ఉంటాము. ఎప్పుడు కూడా దయచేసి గమనించాలి, దేవుడు మనని దేనితో పోలుస్తాడు అంటే, దేవుడు మనని దేనితో మరి తీర్పు తీరుస్తాడు అంటే మన యొక్క క్రియల ద్వారా. దేవుడు మనని ఏ విధంగా మనని ఒకవేళ మిమ్మల్ని నన్ను దేవుడు ఏ విధంగా మరి తీర్పు తీయాలా లేకపోతే మనం దేనికి అకౌంటబుల్గా ఉండాలి అంటే మన యొక్క క్రియల నిమిత్తము మనం అకౌంటబుల్గా ఉండాలి. గలిలియా పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం మనం చదవండి. Galatians chapter 6 verse 7. మోసపోకుడి దేవుడు మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. అంటే మనం ఏ గింజ అయితే పెడతాం అదే గింజ వస్తుంది. మనం వృధాగా మన టైం పాస్ చేసి ప్రతి ఒక్క టైం పాస్ చేసే గింజని మనం పెట్టినప్పుడు ఏమొస్తుందంటే వేస్టే వస్తుంది. దయచేసి గమనించాలి, చాలా మంది యవనస్తులు మనం ఏం చేస్తూ ఉంటామంటే ఇవాళ రేపు ఫోన్స్తో అడిక్షన్ పెట్టి ఆ యొక్క విత్తనము భూమిలో నాటితే వాళ్ళు ఏమవుతారు? ఒకరోజు వాళ్ళు ఏమైపోతారండి, వాళ్ళ యొక్క కెరియరే దెబ్బతిండిపోతారు ఒకరోజు. అవునా? ఒకరోజు ఒక యవనస్తుడు బాగా అతను వృధాగా జీవిస్తున్నాడు అనుకోండి, అంటే ఆ యొక్క సమయము విత్తనం ఎక్కడ పెడుతున్నాడు? వృధాగా పెట్టే జీవితం ఏ విధంగా ఫలింపజేస్తుంది? ఆ విధంగా
అదేవిధంగా మనము మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయో మనము సరిచూసుకోవాలండి. ఒకవేళ మన జీవితాలు అంతా కూడా ముచ్చట్లో మనం పెడుతున్నాం అనుకోండి, ముచ్చట్లు మనం ఏం పొందుతాం, మనము వేరే వాళ్ళు మన గురించి మాట్లాడతారు, అవునా? సో ఆ మాదిరిగా దయచేసి గమనించాలి, మనం ఏదైతే మనం విత్తుతూ ఉంటామో ఇప్పుడు అదే కోస్తాం సంగమా. మీరు ప్రార్థనలో మీరు విత్తుతే మీరు ఏం పొందుతారు? దేవుని యొక్క ఆశీర్వాదాలు నింపుతారు. మీరు విధేయతగా దేవుడికి ఒబీడియన్స్ విధేయతగా మనం జీవిస్తే దేవుడు కూడా మన పట్ల నమ్మకంగా ఉండి ప్రతి ఒక్క కార్యాలు మన జీవితాల్లో సఫలపరుస్తాడు. ఆమేన్. దేవుడు మనకి ఆశీర్వాదాలు ఇస్తాడు. దయచేసి గమనించాలి, ఇప్పుడు కష్టకాల సమయంగా ఉండవచ్చు, మనము దేవుని నమ్ముతున్నాం అనుకోండి, మనం దేవుడికి విశ్వాసంగా ఉన్నప్పుడు లోకం నమ్ముతూ ఉంటుంది, అరే ఏంట్రా బాబు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, నువ్వు ఒక్కడే ప్రార్థన అంటున్నావు, అందరు సండే క్రికెట్ మ్యాచ్ ఆడుతుంటే నువ్వు ఒక్కడే చర్చ అంటావేంటి, అందరు సినిమాలకు వెళ్తుంటే నువ్వు ఒక్కడే బైబిల్ స్టడీ అంటావేంటి అని మన లోకం ఏం చేస్తుంది, వెర్రి వాళ్ళగా మనని ఎక్కడిస్తూ ఉంటుంది. కానీ దయచేసి గమనించాలి, మీ యొక్క విశ్వాసం ఎప్పుడైతే విత్తనం నాటుతున్నారో ఒకరోజు దేవుడు వాళ్ళందరికీ ఇయ్యని ఉద్యోగాలు దేవుడు మీకు ఇస్తాడు. ఆమేన్. వాళ్ళకి ఇయ్యని ఇల్లు దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు, అలాంటి జీవితాలు దేవుడు మనకి ఇస్తాడు. ఆమేన్. దేవుడు అలాంటి దేవుడు మన దేవుడు. విశ్వాసంగా మనం ఉన్నామా లేదా అని దేవుడు అని చూస్తున్నాడు. మన యొక్క మాటలు మత్తయి సువార్త 12:36 చదవండి. మాథ్యూ చాప్టర్ 12:36. దయచేసి ఫాస్ట్గా చదవండి అమ్మా. నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శన దినమున లెక్క చెప్పవలసి ఉంది. ప్రతి ఒక్క మాట నిమిత్తము, ఎలాంటి మాట? వ్యర్థమైన మాటకి మనము లెక్క అప్పచెప్పాలి. సో దయచేసి గమనించాలి, ఇష్టం అన్నట్టు మాట్లాడితే కూడా లెక్క చెప్పాల్సిందే. ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క బూతు మాట, ప్రతి ఒక్క ఏదైనా మాట, ఒకరి మీద సాడీ చెప్పే మాటలు అన్నీ కూడా దయచేసి గమనించాలి. పాస్టర్ గారు అలానే అంటున్నారు, మేము మంచి మాటలు మాట్లాడతామంటే దేవుడు దానికి ఫలితం ఇస్తాడండి. ఆమేన్. దేవుడు దానికి ప్రత్యుత్తరం ఇస్తాడు. సో ప్రతి ఒక్క మాటకి మనము లెక్కప్ప చెప్పాలి. ఎప్పుడైతే మనము ఒకరి గురించి చెడు మాట్లాడుతున్నాం అనుకోండి, ఒకరి గురించి మనము ఏ విధంగా ఉండాలి, మన దేవుడు మన నాలుకని దేవుడు మన నోరు ఇచ్చారంటే ఇతరులని ఆశీర్వదింపడానికి మనం వాడాలి. ఎందుకంటే మన యొక్క నాలుక అది దేనికి సాదృశ్యము? జీవము మరణానికి. ఒకవేళ మనని ఎవరన్నా ఉత్తిగా ఎవరన్నా అన్నాం అనుకోండి, ఏమంటాం? చావరా అని అంటాం. అది నిజంగా అయితే అలాంటి శక్తి మన నాలుకకు ఉంది, అలాంటి శక్తి మన నాలుకకు ఉందని లేఖనాల్లో చెప్తున్నాయండి. సో అలాంటి చెడు మాటలు ఎవరు మాట్లాడతారో? సాతానుడు మాట్లాడతారు. మరి సాతాను యొక్క బిడ్డలమా మనము? దేవుని యొక్క బిడ్డలమా? సో మన దేవుడు ఎప్పుడైనా అలా శపించాడా మనని? మనం మాట్లాడే మాటలు ఏ విధంగా ఉన్నాయండి? దయచేసి గమనించాలి, మనం ఇతరులని ఆశీర్వదింపే వాళ్ళలాగా ఉండాలి. అప్పుడే ఎప్పుడైతే మీరు మాట్లాడతారో దయచేసి గమనించాలి, ఏ నాలుకతో అయితే మీరు యేసు ప్రభుని కనపరుస్తారో, ఏ నాలుకతో అయితే మీరు యేసు ప్రభు నిమిత్తము మీరు మాట్లాడతారో అదే నాలుకతో మీరు ఇతరులని దూషించకూడదు. ఎందుకంటే మనం ఈ నాలుక దేని గురించి వాడతామంటే బతకాల్లో ఉన్న వాళ్ళని విడిపించడానికి మనము మన యొక్క నాలుకని వాడతాం. ఆమేన్. అలాంటి నాలుకని మీరు అపవిత్రంగా మనము చేసుకోకూడదు. ఆమేన్. సో దయచేసి గమనించాలి, మన యొక్క థాట్స్, మన యొక్క మనసుల నిమిత్తము మత్తయి 5:22 చదవండి అమ్మా. మత్తయి 5:22 చదవండి. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగు. ఆమేన్. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగు. మీరు చెప్పలేదు, మీ మనసులో అనుకుంటున్నారు, అప్పుడు కూడా మనము పాపం చేసినట్టే. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నిలోనికి లోనగు. ఎక్కడికి వెళ్తారండి? సో దయచేసి గమనించాలి, మనం ఏ విధంగా ఒకరి గురించి ఒకటి అనుకుంటున్నామో అలాంటి మెషిన్ అయితే లేదు. కానీ దయచేసి గమనించాలి, ఒకరి గురించి మనము ఎవరైనా వస్తున్నప్పుడు వచ్చిందా అని మనసులో అనుకుంటాం, అవునా? అట్లా ఇట్లా చేసిందా, ఏం మన సొంత చెల్లెలతోనే, సొంత అక్కతో, ఎవరితోనే మనం ఎవరైతే మనకు నచ్చదో వాళ్ళ గురించి మన మనసులో ఏదో ఒక చెడు థాట్, చెడుగా మనం అనుకుంటూ ఉంటాము. దయచేసి గమనించాలి, దేవుడు మన థాట్స్ని కూడా, మన ఆలోచనని గ్రహించే దేవుడు ఆయన. హల్లెలూయా. సో దయచేసి గమనించాలి, అలా మనము
దయచేసి గమనించాలి. ఏ విధంగా అయితే మనం చెడు ఆలోచిస్తున్నామో ఆ చెడునే మనము చేయడానికి సాతాను మనని ప్రోత్సహిస్తుందండి. సో దయచేసి గమనించాలి, ఎప్పుడు కూడా మనము నిజమైన స్వాతంత్రం ఎక్కడి నుంచి వస్తుందంటే క్రీస్తు నుంచి వస్తుందని మనం చూస్తుంటాము. రోమన్స్ గ్రంథము 8వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. రోమన్స్ చాప్టర్ 8 verse 1 and 2. అమ్మ చదవండి. క్రీస్తు యేసులో ఉన్న వాళ్ళకి ఏమి లేదంటే ఏ శిక్ష లేదు అంట. చదువు. ఆమేన్. సో దయచేసి గమనించాలి, ఎప్పుడైతే మనము మన యొక్క అంటే మన క్రీస్తు యేసుని నమ్మలేదు అనుకోండి, మనం ఎలా దేవుడు మనం తీర్పు తీరుస్తాడు? మన యొక్క పనుల ద్వారా. మనం ఎన్ని పనులు మనం అసలు నిజంగా ఆ పనుల ద్వారా దేవుడు మనని తీర్పు తీరుస్తే మనం పరలోకానికి వెళ్ళలేమండి. ఎందుకంటే మన మంచి పనుల కంటే పాపాలే ఎక్కువ ఉంటాయి. కానీ మన క్రీస్తు యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించుకున్నాం కాబట్టి ఆయన రక్తముతో మన పాపాలని కడిగివేశాడు దేవుడు. సో ఆయన ద్వారా మనకి శిక్ష ఉండదని. హల్లెలూయా. సో దయచేసి గమనించాలి, అందుగురించే మనమందరము కూడా క్రీస్తు యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించుకోవాలి సంగమా. అది మనము దయచేసి గమనించాలి. ఆ యొక్క నిమిషం ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. ఒక డ్రగ్ అడిక్ట్ ఆయన చాలా స్వాతంత్రంగా ఆయన డ్రగ్స్ తీసుకుంటూ ఉంటాడు. ఆ డ్రగ్స్ కొంచెం మత్తు ప్రతిరోజు ఆ సిగరెట్ తాగడం అది ఏం చేస్తుందంటే ఒకరోజు అతను ఆ పాపానికి బానిసగా అయిపోతుంటాడు అనమాట. సో ప్రతిరోజు వాళ్ళు ఏం చేస్తారంటే చాలా మంది ఏమైపోతారంటే అట్లీస్ట్ కొంచెం తాగంటే వాళ్ళకి నిద్ర పట్టదు. అలా బానిసత్వంలో మనం వెళ్ళిపోతాము. కానీ అలాంటి బానిసత్వంలో నుంచి, అలాంటి బంధకాల్లో నుంచి విముక్తి చేసే మెడిసిన్ ఉందా? అలాంటి మెడిసిన్ ఇంకా కనుక్కోలేదండి. ఒకటి మిస్తే వాళ్ళు రాగండి. కానీ ఒక మెడిసిన్ ఉంది, ఏంటంటే క్రీస్తు. ఎప్పుడైతే దేవుడు వాళ్ళని ముడతాడో వాళ్ళ యొక్క బంధకాల్లో నుంచి దేవుడు వాళ్ళని ఒక స్వాతంత్రమైన మనిషిగా దేవుడు వాళ్ళని తీసుకొని వస్తాడని మనం చూస్తుంటాం. ఎంతో మంది డ్రగ్ అడిక్ట్స్ దేవుళ్ళు వచ్చి వాళ్ళు సాక్ష్యం ఇచ్చినట్టు మనం చూస్తూ ఉంటాము. సో అలాంటి బంధకాల్లో మేబీ మనం అంత గొప్ప పాపాలు చేస్తలేమేమో ఇప్పుడు, మేబీ చిన్న పాపాలు అదే, కానీ క్రమ పద్ధతిలో చేస్తున్నాం. చిన్న పాపాలే కానీ అది బాధ్యతగా చేస్తున్నాం మనం. అలాంటి పాపాలు మనము ఏం చేయాలి? ఒప్పుకోవాలి. దేవుడు, ఎందుకంటే ఆ పాపం ఉంటే దేవుని యొక్క కార్యం మన జీవితంలో జరగదని మనం చూసుకుంటాము సంగమా. సో దయచేసి గమనించాలి. చాలా మంది అనుకుంటారు ఏంటంటే నేను ఎప్పుడు కూడా బానిసత్వంలో లేదని కొన్ని వేదాలు చెప్తూ ఉంటాయి, కొంతమంది అంటూ ఉంటారు. కానీ వాళ్ళందరూ చెప్పే మాటలన్నీ కూడా తప్పే. ఎందుకంటే ఒకప్పుడు ఇజ్రాయెల్ దేశం ఎక్కడ బానిసత్వంగా ఉండే? ఇజ్రాయేలీలు ఎక్కడ బానిసత్వంగా ఉండే? ఐగుప్తు దేశంలో ఫారో వాళ్ళ చేతిలో వాళ్ళు బానిసగా ఉండేవారండి. బెబిలోనియన్లకు బానిసత్వంగా ఉండే, అసరీయులకు బానిసత్వంగా ఉండే, అదేవిధంగా రోమన్స్ కి కూడా వాళ్ళు బానిసత్వంగా ఉండే. సో అలాంటి బానిసత్వంలో నుంచి దేవుడు విడిపించాడంటే క్రీస్తు మనల్ని అందరినీ కూడా విడిపించాడు. అదేవిధంగా మనము తెలియకుండా కూడా ఎన్నో బానిసత్వంలో మనం జీవిస్తూ ఉంటాము, ఎన్నో బంధకాల్లో మనం జీవిస్తుంటాము. కొంతమంది ఏం చేస్తారంటే ట్రెడిషన్స్ అంటే తరతరాల్లో వచ్చే ఆ యొక్క బానిసత్వంలో క్రమ పద్ధతిగా మనం పాటిస్తుంటాము. కానీ దేవుడు వాటన్నిటిలో నుంచి కూడా మనని విముక్తులను చేసే దేవుడు మన దేవుడు. చాలా మంది ఏమనుకుంటారంటే పిల్లలు బాగా చదువుతలేరనుకోండి, పిల్లలు మంచిగా వింటలేరంటే మా పితరులు చేసే పాపాలు మోస్తున్నాడేమో అని అనుకుంటారు. పాత నిబంధనలో ఈ లాజిక్ ఉంది తెలుసా? పాత నిబంధనలో ఈ లాజిక్ ఉంది. ఏంటంటే దేవుడు ఎలా శపించాడంటే నువ్వు నీ తరతరాలు శపింపబడతాయని దేవుడు శపించాడు ఆ విధంగా. కానీ ఎప్పుడైతే మనం కొత్త నిబంధనలో మనం చూసినట్లయితే అలాంటి శాపాలన్నీ కూడా యేసునామంలో విముక్తులం అయిపోతాం. ఆమేన్. అది క్రీస్తు యొక్క శక్తి అండి. సో మనం అనుకుంటూ ఉంటాము, కొంతమంది దగ్గరికి వెళ్తే ఆ మీ తండ్రి పాపాలు ఉన్నాయి, అవన్నీ కూడా క్రీస్తులో అవంతా కూడా పనిచేయమండి. ఆమేన్. సో దయచేసి గమనించాలి. ఇప్పుడు నేను స్వాతంత్రంగా ఉండాలంటే ఏం చేయాలయ్యా అని మనం అనుకుంటే దయచేసి గమనించాలి. రోమా 10వ అధ్యాయం 17వ వచనం లేఖనాల్లో చెప్తున్నట్లయితే మనము సత్యాన్ని వినాలండి. సత్యము ఎప్పుడు కూడా మనం గ్రహించుకుంటూ మనం వినాలని దేవుని యొక్క వాక్యం సెలవు చేస్తుంది. ఆ యొక్క సత్యము విని దాని తర్వాత మనం ఏం చేయాలి? ఆ సత్యాన్ని నమ్మాలి. ఫస్ట్ సత్యాన్ని ఏం చేయాలి? మనము వినాలి. దాని తర్వాత ఆ సత్యాన్ని
నమ్మాలి. ఆమెన్. సత్యాన్ని వినడము, సత్యాన్ని నమ్మడము సాతాను కూడా చేస్తుంది. అని మీరు గ్రహించుకోవాలి. మనకంటే బైబిల్ ఎవరికి తెలుసు అంటే సాతానికి బాగా తెలుసు. సాతానికి కూడా తెలుసు యేసు ప్రభు నిజమైన దేవుడు అని, అవునా? కానీ అది ఒప్పుకోదే. దయచేసి గమనించాలి, సత్యము తెలిసిన ద్వారా, సత్యము వినడం ద్వారా మనము పరలోకానికి వెళ్ళాం. సత్యముని పాటించాలి. అర్థమైందా? సత్యాన్ని వినాలి, సత్యాన్ని మీరు నమ్మాలి. మూడోది ఏంటంటే ఆ సత్యములో నీవు నేను నడవాలి. ఆమె సత్యంలో జీవించాలి. ఏంటా జీవము? క్రీస్తేసు ద్వారానే మనకి రక్షణ, క్రీస్తేసు ద్వారానే మనకి బంధకాల నుంచి విముక్తి, క్రీస్తేసు ద్వారానే మనకి ఆశీర్వాదాలు. క్రీస్తేసు లేకపోతే మనము బంధకాల్లో ఉంటామని మనము గ్రహించాలి. ఆమె ఆ యొక్క సువార్త మనకి తెలియకపోతే మనము బంధకాల్లోనే ఉన్నామని మనం చూస్తుంటాము. ఇవన్నీ మూడు ఏం చేస్తున్నాయి అంటే మనకి ఆ యొక్క సువార్త మనకు తెలియజేస్తుంది. సో రెండోది, దాని తర్వాత మనం చేసేది ఏంటంటే సువార్తకి మనము ఆధీనంలో ఉండి మనం దేవుని యొక్క శిష్యులుగా మారాలి. దేవుని యొక్క శిష్యులుగా అంటే ప్రతి క్రమంలో మనం సంఘానికి రావాలి. ప్రతిరోజు నేను శిష్యుడు ఏం చేస్తాడు? ఒకవేళ ఒక యోగి ఉన్నాడు అనుకోండి. మేము కాఠ్మాండూకి వెళ్ళడం జరిగింది. అక్కడ నవబుద్ధ అనేది ఒక లెర్నింగ్ సెంటర్ అన్నమాట. నవబుద్ధ మానిస్ట్రీ అక్కడ చిన్న చిన్న సెయింట్స్ చిన్న చిన్న మాంక్ అంటారు కదా తెలుగు, సన్యాసులని వాళ్ళు తయారు చేస్తారు. అంటే ట్రైనింగ్ అన్నమాట. బైబిల్ ట్రైనింగ్ ఎట్లా? వాళ్ళకది ట్రైనింగ్ అన్నమాట. వాళ్ళని ఏం చేస్తారు? సాధువులుగా మారుస్తూ ఉంటారు. వాళ్ళు ఏం తినాలి? ప్రతిరోజు ఉప్పు కారం కూడా తినద్దు, కేవలము వైట్ రైస్, తెల్లన్నమే తింటూ ఉండాలి. అది వాళ్ళ సాధన. అంటే వాడు ఏం చేయాలి? సాధు క్రమ పద్ధతిలో పాటించాలి, క్రమ పద్ధతిలో వాళ్ళు చేయాలి. మనం కూడా దేవుని యొక్క శిష్యులు అయితే మనం ఏం చేయాలి? మనం జీవిత కాలము దేవుని యొక్క శిష్యులమే. మనం ఏం చేయాలి? ప్రతిరోజు బైబిల్ మన షెల్ఫ్లో పెట్టద్దు, చదవాలి. ప్రతిరోజు మనం ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. ప్రతిరోజు దేవుని యొక్క కాడ మనం మొయ్యాలి. ఆమె ఇవన్నీ చేస్తే మనము దేవుని యొక్క శిష్యులము. అదేవిధంగా మనము ఆ యొక్క ఇవన్నీ నమ్మితే ఆ యొక్క సత్యం మనని విమోచిస్తుందని మనం చూస్తూ ఉంటాము. సో దయచేసి గమనించాలి. ఒక ఒంటె క్యామెల్ ఏం చేస్తారు తెలుసా? క్యామెల్ ఎప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పోల్కి, ఒక చెట్టుకి కట్టేసే ఉంచుతారు. ఒక ఒంటెని ఒక చెట్టుకి ఎప్పుడు కూడా కట్టేసే ఉంచుతారంట. సో యజమాని వెళ్ళి ఆ ఒంటె యొక్క ముడి విప్పిన కొద్దీ అది ఏమనుకుంటుందంటే నా యజమాని ఇంకా నన్ను కట్టేసే ఉంచాడు అని అనుకుంటుందంట. మీకు అర్థమవుతుందా? యజమాని కట్టేసే ఉంచాడు అని అనుకుంటుందంట. సో దయచేసి గమనించాలి, ఆ విధంగా మనం కూడా ఉంటాము. ఏంటంటే మనం ఇంకా పాపంలోనే జీవిస్తున్నామని మనం అనుకుంటూ ఉంటాం. కానీ క్రీస్తు వచ్చి మనని స్వాతంత్రులకు చేస్తాడని మనము గ్రహించాలండి. ఎప్పుడు కూడా మనము ఆ విధంగా మనము ఆ యొక్క బంధకాల్లో నుంచి దేవుడు విముక్తి చేస్తాడు. అప్పుడు మన బంధకాల్లో నుంచి దేవుడు విముక్తి చేసినా మనం ఏం చేస్తుంటామంటే మన జీవితంలో కార్యాలు జరుగుతలేవు కాబట్టి మనం ఎక్కడికి వెళ్తాం? సన్యాసుల దగ్గరికి వెళ్తాం. మనము ఆస్ట్రాలజీ చూస్తూ ఉంటాము, మనము సైన్స్ అండ్ వండర్స్ చూస్తూ ఉంటాము. దయచేసి గమనించాలి, క్రీస్తు మనని విముక్తులుగా చేశాడని మనం చూస్తూ ఉంటాము. యోహాను 17:17 చదవండి. జాన్ చాప్టర్ 17:17. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. దేవుడు సత్యము నందు వారిని ప్రతిష్ఠ, శాంటిఫై. నీ వాక్యమే సత్యము. ఆ సత్యము వల్ల వాళ్ళు ఏమైపోతున్నారు? శాంటిఫై. వాట్ ఇస్ దట్ వర్డ్? ప్రతిష్ఠింపబడుతున్నారని మనం చూస్తూ ఉంటాం. ఆమె సో వాక్యము ద్వారా మనం అందరం కూడా సాంటిఫైడ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్ అని మనం చూస్తుంటాము. ఎందుకంటే ఆ సత్యమే మనని స్వాతంత్రులుగా మనం చేస్తుందని మనం చూస్తుంటాము. రోమా 1:4 మనం చూసినట్లయితే మనకి ఎలాంటి శిక్ష లేదు అని మనం చూస్తూ ఉంటాము. అదేవిధంగా మరి 5-17 రోమా గ్రంథం 8-5 మనం చదువుతున్నట్లయితే అక్కడ ఎలాంటి మనకి అపజయము లేదు అని మనం చూస్తూ ఉంటాము. చాలా మంది సాతానుడు నువ్వు జయించవు అని అంటూ ఉంటారు. ఎందుకంటే సాతాను ఏం చేస్తుంటుంది? మన యొక్క
మన యొక్క ధనాన్ని దొంగలించుకుంటూ ఉంటుంది, మన భవిష్యత్తు దొంగలించుకుంటూ ఉంటుంది. నువ్వు జయించలేవు అని చెప్పే కొద్దీ దేవుడు మనల్ని స్వాతంత్రికులు చేశాడని మనము నమ్మాలి. మనం దేంతో పోరాడాలి? వాక్యంతో పోరాడి ఆ యొక్క దేవుని యొక్క ప్రార్థనతో మనము పోరాడాలని మనం చూస్తుంటాము. అదేవిధంగా రోమన్స్ 8వ అధ్యాయము 18 నుంచి 30 వచనాలు మనం చదువుతున్నట్లయితే దేవుడు మన మనం డిస్కరేజ్ అవుతూ ఉంటాం. ఎవరైనా అన్నప్పుడు మనం బాధపడుతూ ఉంటాము. మనం అంటే ఏదైనా అపాయం వచ్చినప్పుడు మనం బాధపడుతూ ఉంటాము. ఆ బాధలో నుంచి దేవుడు మనకి విముక్తి చేస్తాడు. ఆమేన్. సో దయచేసి గమనించాలి. అదేవిధంగా రోమ 8వ అధ్యాయము 31 నుంచి 39 వచనాలు మనం చదువుతున్నట్లయితే భయము, మన జీవితాలు అంటే భయమా? ఏమైపోతుంటది? మన జీతం శాలరీస్ వస్తాయా రావా? నెక్స్ట్ డే మన యొక్క భయభ్రాంతులమైన జీవితాల నుంచి దేవుడు మనని స్వాతంత్రులుగా చేస్తుంటాడు. హల్లెలూయా. సో దయచేసి గమనించాలి. అలాంటి వాక్యము మనం చదవాలి, అలాంటి సత్యము మనకు తెలుసుకోవాలి. ఏంటంటే క్రీస్తు ప్రతి ఒక్క అంశంలో నుంచి మనని స్వాతంత్రులుగా చేస్తాడని మనం చూస్తుంటాము. సో దయచేసి గమనించాలి. ఆయన రక్షకుడు. యోహాను 8వ అధ్యాయము 36వ వచనం చదవండి. జాన్ చాప్టర్ 8 వర్స్ 36. దయచేసి ఫాస్ట్గా చదవండి. కుమారుడు మన స్వాతంత్రుడిగా చేశాడు. మీరు నిజముగా స్వాతంత్రులయ్యాడు. ఎప్పుడైతే కుమారుడు మన జీవితాల్లో స్వాతంత్రం ఇచ్చాడో మనము స్వాతంత్రులమే. ఆమేన్. మనం డౌట్ పడద్దండి. ఎప్పుడైతే దేవుడు రక్షణ ఇచ్చాడో అది రక్షణ. ఆమేన్. అదేవిధంగా 2 కొరింథీయులు 3వ అధ్యాయం 17వ వచనం. 2 కొరింథీయులు 3వ అధ్యాయం 17వ వచనం. Wherever the spirit of the Lord is, there is freedom. చదవండి. 8:36. 2 Corinthians 3:17. ప్రభువే ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. ఆమేన్. ప్రభు ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ స్వాతంత్రం. దయచేసి గమనించాలి. ఎప్పుడైతే మనం భాషలలో ప్రార్థన చేస్తున్నప్పుడు, ఎప్పుడైతే ఆత్మీయ సెషన్స్ జరుగుతున్నాయో, కొంతమంది పీడింపబడుతున్న వాళ్ళు ఏం చేస్తారు? దయ్యాలు బయటకు వస్తుంటాయి. గమనించారా? దేవుడు స్వేచ్ఛను ఇస్తుంటాడు. హల్లెలూయా. సో దయచేసి గమనించాలి. దేవుడు దేని నుంచి మన స్వాతంత్రం ఇస్తున్నాడు అంటే మొట్టమొదటిగా ఆ సాతాను యొక్క బంధకాల్లో నుంచి దేవుడు మనల్ని విముక్తులుగా చేస్తున్నాడు. హీబ్రూ 2:14. హీబ్రూ 2:14 వచనం చదవండి. ఫాస్ట్గా. ఇంకొకరు సుశీల్ జాన్ 3:36. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసంలో గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానికి అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమైతే మరణ భయము చేత దాస్యమునకు లోబడి వారిని విడిపించాడు. వాళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేశాడు? విడిపించాడు. ఆమేన్. ఆ యొక్క పాపం నిమిత్తము దేవుడు మనందరినీ కూడా విడిపించాడు. సో దేవుడు దేని నుంచి మనల్ని విడిపిస్తాడు? సాతాను యొక్క బంధకాల్లో నుంచి దేవుడు మనల్ని విడుదల చేశాడు. రెండోది పాపం నుంచి విడుదల చేశాడు. యోహాను 3వ అధ్యాయం 36వ వచనం. Whoever believes in the Son has eternal life, but whoever rejects the Son will not see life. సో దయచేసి గమనించాలి. ఎవరైతే కుమారుని విశ్వసిస్తారో వాళ్ళకి నిత్య జీవితం దేవుడు ప్రసాదిస్తున్నట్టు మనం చూస్తూ ఉంటాం. ఆమేన్. సో దేవుడు పాపంలో నుంచి రోమన్స్ 6:14. రోమ గ్రంథము 6వ అధ్యాయం 14వ వచనం. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాదు కనుక పాపము మీ మీద ప్రభుత్వం చేయదు. ఆమేన్. ధర్మశాస్త్రం ఏంటంటే ప్రతి ఒక్క ఆజ్ఞ మీరు పాటించాలి. ఆజ్ఞ అతిక్రమమే పాపము. కానీ క్రీస్తులో మీరు ఉన్నట్లయితే మీరు ధర్మశాస్త్రంలో నుంచి ధర్మశాస్త్రం మనకి వర్తించదు. కానీ మనం కృపలో ఉన్నామని దేవుని యొక్క వాక్యం సెలవు చేస్తుంది. ఆమేన్. సో దయచేసి గమనించాలి. ఆ యొక్క పాపంలో నుంచి దేవుడు మనని విముక్తులుగా చేస్తాడని మనం చూస్తుంటాము. ఫ్రమ్ ద లా కాండమ్నేషన్, ధర్మశాస్త్రం నిమిత్తము. సో మనం చదువుకున్నాం. దాని తర్వాత ఫియర్ ఆఫ్ ఫ్యూచర్, మన ఫ్యూచర్ ఏమైతుందో ఆయన భయం నుంచి దేవుడు మనం కాపాడుతున్నాడు అండి. యోహాను 8:31. యోహాను 8:31. To the Jews who had believed him, Jesus said, if you hold to my teachings, you are really my disciples. ఆమేన్. యూదులకి దేవుడు ఇచ్చే వాగ్దానం ఏంటంటే మీరు ఎప్పుడైతే నా యొక్క వాగ్దానంలో మీరు నడుస్తారో మీరు
మీరు నా శిష్యులు అని దేవుడు అక్కడ వాక్యం సెలవు చేస్తుందండి. సో నా యందు మీరు విశ్వసించుడి అని దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడండి. అదేవిధంగా 1 కొరింథీయులు 15వ అధ్యాయము 22-23 వచనాలు మనం చదువుతున్నట్లయితే దేవుడు మనని మరణపాయంలో నుంచి దేవుడు మనని కాపాడుతున్నట్టు మనం చూస్తుంటాము. అదేవిధంగా మరి దేవుడు ఏమి వెల చెల్లించి దేవుడు మనకి స్వాతంత్రం ఇచ్చాడు? ఆయన చనిపోయి మనకి స్వాతంత్రం ఇచ్చాడు. సో మన 79 సంవత్సరాల్లో ఎంతోమంది భారతీయులు చనిపోయి మనకి స్వాతంత్రం వచ్చింది. కానీ మనని పాపముల నుంచి స్వాతంత్రికులుగా చేసిన క్రీస్తు యేసు ఏం చేశాడంటే ఆయన తన ప్రాణాలను మనకు అర్పించి మనని పాప విమోచనగా చేశాడు. ఆమె సో ఆయన యందు మనం విశ్వసించి మనం ఎప్పుడు కూడా ఆయన అంటే మనం మరణపాయంలో నుంచి బయటకు వస్తామండి. సో దయచేసి గమనించాలి. సో మన యొక్క నిజమైన స్వాతంత్రము క్రీస్తు లేకపోతే మనకు రాదండి. మన యొక్క స్వాతంత్రం మన క్రీస్తు లేకపోతే రాదు. ఆయన యందు మనము విశ్వసించి మనము ఆధారపడితేనే మనకి నిజమైన స్వాతంత్రము దేవుడు మనకి ఇస్తుంటాడు. ఎన్నో రోజులు మనం కూడా ఏం చేస్తుంటాం అంటే ఒక్కొక్కసారి ఆదివారం ప్రార్థన బాగా చేస్తుంటాం, ఆదివారం మన సువార్త ప్రకటించడానికి కూడా మనం వెనకాలకి వెళ్ళాము, ఆదివారమే మనం భాషలు మాట్లాడతాం. కానీ ప్రతిరోజు మన నడక ఏ విధంగా ఉన్నది? మనం పాపంలో జీవిస్తున్నామా, లేకపోతే మనము నిజమైన క్రీస్తుని మనం పూజిస్తుంటూ ఉంటున్నామా అని మనం చూసుకోవాలి. ఎలాంటి పాపం మనం చేస్తున్నామో, ఎందుకంటే మనం ఇంకా బద్ధకాల్లోనే ఉన్నాము అని మనం గ్రహించుకుంటూ ఉండాలి. ఒక్కొక్కసారి మన మనసుతో, ఒక్కొక్కసారి మన చేతులతో, ఒక్కొక్కసారి మన చూపుతో, ఒక్కొక్కసారి మన క్రియలతో మనము పాపాలు ఆ యొక్క చెడు ఆలోచిస్తుంటూ ఉంటాం. ఆ యొక్క చెడే మనని బంధకాల్లో నడిపిస్తూ ఉంటుంది. సో క్రీస్తు యేసు ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మన స్వాతంత్రులుగా చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. మన హృదయాలు మనం ఆయనకి సమర్పించుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఆ యొక్క మన స్వాతంత్రులు అయితేనే మనం స్వేచ్ఛగా దేవుని ఆరాధించగలం. ఆమె సో దయచేసి గమనించాలి. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో దేవుడు మనకి చెప్పే వాక్యం ఏంటంటే మన కుమారులో ఆయన యందు మనం విశ్వసించిన ఎడల ఆయన మనని స్వాతంత్రునిగా చేస్తుంటాడు. ఆమె సో దేవుడి యొక్క వాక్యాన్ని దీవించిన తర్వాత దయచేసి ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రభా మీకు వందనాలు, స్తోత్రాలు జరుగుతున్నాం ప్రభా. తండ్రి మీ నామని కనుక్కుంటున్నాం, మీ నామని స్తుతిస్తున్నాం ప్రభా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రభా మీకే వందనాలు, స్తోత్రాలు జరుగుతున్నాం ప్రభా. థ్యాంక్ యూ జీసస్. ప్రభా మీకే వందనాలు, స్తోత్రాలు జరుగుతున్నాం ప్రభా. దయచేసి ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్. దయచేసి మన హృదయాలు పరిశీలించుకోండి సార్. ఇంకా మనం బంధకాల్లోనే ఉన్నామా, లేకపోతే పీడిపబడుతున్నామా? క్రీస్తు రక్తము, ఆయన చిందించిన రక్తము మన కొరకు, దేవుడు మన కొరకు ఆయన సమస్త జనుల నిమిత్తం ఆయన మరణించారు. ఆయన అంగీకరించుకుంటే సమస్త దుర్నీతి నుంచి, పాపం నుంచి దేవుడు విడుదల కలిగించింది. ఆమె దయచేసి మన మంత్రంలో ప్రార్థన చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభావ మీకు వందనాలు, స్తోత్రాలు చేస్తున్నా ప్రభావ. వాక్యం నిమిత్తంగా స్తుతిస్తూ కనపరుస్తూ ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చేస్తూ ఏ సతి పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం. ఆమె మనం దయచేసి గమనించేది ఏంటంటే మనం బలలో వెళ్ళే ముందు కొన్ని అంశాలు మనం ధ్యానించుకుంటూ ఉండాలి. దేవుడు మరి బలలో పాల్గొని వాళ్ళకి దేవుడు ఏం చెప్పాడంటే, మరి 25వ వచనంలో దేవుడు ఏమన్నాడంటే, మీరు ఈ రొట్టెని తిని ఈ యొక్క ద్రాక్ష రసం తాగినప్పుడల్లా మీరు ప్రభు మరణాన్ని మీరు ప్రచురింప చేయుదురు అని దేవుడు ఏమన్నాడు? ఇదొక ఆజ్ఞ. మీరు బలలో పాల్గొనాలంటే మీరు ఏం చేయాలంటే దేవుని యొక్క నామాన్ని ప్రచురింప చేయాలి. ఎంతమంది మనం ప్రచురింప చేస్తున్నాం? లేదా ప్రతి వారం, ప్రతి నెల మొదటి వారం వచ్చి మనం ఓన్లీ పాపాలు కడుక్కోవడానికే మనము ఈ యొక్క బలలో పాల్గొంటున్నామా? లేదా దేవుని నామాన్ని ఇంకా దేవుని యొక్క నామాన్ని నేను ప్రచురింపజేయాలి, ఆ యొక్క అంశాన్ని బట్టి మనము పాల్గొంటున్నామా? మరి ఇవాళ వాట్సాప్ గ్రూప్లో మీరు చూసినట్లయితే బ్రదర్ నరహరి ఒక ఫోటో పెట్టారు. ఎంతమంది చూసారు ఆ ఫోటో? మరి కేవలం ఆయన ఒక్కడే అర్హుడా ఈ యొక్క బలలో పాల్గొనడానికి?
ఎంతమంది ప్రచురింపజేస్తున్నారు? ఎంతమంది ప్రచురింపజేస్తున్నారు? ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎన్ ఎగ్జాంపుల్. ఎంతమంది ప్రచురింపజేస్తున్నారు? దేవుడు మనకు ఒక లెక్క అడుగుతాడు. ఎంతమంది మనం నిజంగా యేసు క్రీస్తుని మనం నమ్మాం, ఇతరులకు ఎంతమంది బోధిస్తున్నాం మన జీవితాల్లో నుంచి, మన యొక్క మాటల నుంచి అని మనం గ్రహించుకోవాలి. కేవలం ఇది మనం ఏమైపోతుందంటే ఒక సంఘానికి మనం పాపాలు కడుక్కునే ఒక సాధనంగా మనము బల్లలో పాల్గొంటున్నాం. దేవుడు మన ప్రతి ఒక్క పాపాన్ని, మీరు బల్లలో పాల్గొనకపోతే కూడా మన పాపాలని దేవుడు కడిగివేస్తాడు. కానీ మనం దేని నిమిత్తం మనం కమ్యూనియన్లో పాల్గొనాలి అంటే ఆయన యొక్క కుమారులుగా దేవుడు మనం తీర్చిదిద్దాడు. ఆయన కుమారుని మనకి ఇచ్చాడు కాబట్టి మనము ఆయన కుమారుని ప్రచురింపచేయాలి. ఆమె సో దయచేసి గమనించండి. ఐ రిక్వెస్ట్ ద టీమ్ టు కమ్ ఫార్వర్డ్. మనం బలలో పాల్గొనే ముందు ఒక నిమిషం మనం పశ్చాత్తాపడాలి. ఏంటంటే మన పాపాల నిమిత్తం కాదు, దేవుని యొక్క నామాన్ని మనం ప్రచురింప చేయలేదు అని మనం పశ్చాత్తాపడదాము. ఒక్కసారి దేవుని యొక్క నామాన్ని మనం ప్రచురింప చేయలేదని మనం ప్రార్థన చేద్దాం. ఐ రిక్వెస్ట్ గవర్నర్ హరి టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ ప్రే ఫర్ ద కమ్యూనియన్ సర్వీస్ నిమిత్తం ప్రార్థన చేయవలసిన ప్రార్థన చేస్తున్నామండి. గంభీరమైన సంగతి, ఈరోజు మనం సజీవ లెక్కలో ఉన్నామంటే ఆయన కృప మనకందరికీ తెలుసు. సో మరి బలులు పాల్గొన్నప్పుడు మనం మన పాపాలను ఒప్పుకొని మరి ఆయనకి ఎలిజిబుల్గా వెళ్ళాలి. సో let us pray. Father, thank you Lord for this wonderful day. Once again ప్రభు వందనాలు ప్రభు, మాకు పరిశుద్ధ జ్ఞానం ఇచ్చిన అందరం కలిసి కూడి మరి మీ దగ్గరికి వచ్చి వర్షిప్ చేసి ఉంటారు. అలానే ప్రభు వాక్యం మరి ప్రభు వాక్యం వినే మరి అవకాశాలు ఇచ్చిన అందరికీ మరి తను నిజంగా బంధకాల నుంచి విడాలి. బంధకాలు ఉన్నాను ప్రభు, ప్రతి ఒక్కరు ఏదో ఒక బంధకం తల్లి. కానీ ప్రభు మమ్మల్ని స్వతంత్రం చేసే నా దేవుడు ఉన్నాడు. మరి కోరుకోకుండా ప్రతి ఒక్కరు బంధకాల నుంచి బయటికి వచ్చేటట్టు మీరే సహాయం చేయండి. తండ్రి ఈ సమయంలో ప్రభావ బలలో ప్రవేశించుకుంటూ ప్రతి ఒక్కరిని ప్రభావ మరి మీరే ప్రిపేర్ చేయండి ప్రభావ, మీరే సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని పాపాన్ని కడిగి మరి తండ్రి బలలో పాల్గొని ప్రభావ మరి అర్హులుగా మరి తండ్రి నడిపించండి. మరి మీ రక్తపురుషుని మేము గుర్తు తెచ్చుకొని ప్రభావ, మీ శిలువ యాగం గుర్తు తెచ్చుకొని ప్రభావ మీకు ఒబీడియంట్గా మరి ముందుకు సాగేటట్టు నడిపిస్తున్నాం. Once again, మీరే ఆశీర్వదిస్తున్నాం. స్తుతి ఆరాధన యేసయ్య అతి పరిశుద్ధంలో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. థాంక్యూ. సో దయచేసి గమనించాలి, మరి ఎవరైతే నీటి బ్యాప్టిజం తీసుకున్నారో వాళ్ళే యొక్క బలలో పాల్గొనవలసిన కోరుతున్నారో వాళ్ళ బలలో పాడుతుండగా మనం కమ్యూనిటీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. Oh
చదువుకుందామండి. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొందితిని. ప్రభు అయిన యేసు తన అప్పగింపబడిన రాత్రి యొక్క రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అతను దానిని విరిచి, ఇది నా శరీరము, మీ కోసము నా ఆజ్ఞ కాతము ఇలా చేయుడి. దయచేసి మన మంత్రంగా పాల్గొనవలసింది కోరుతున్నాను. ఇరవై వచనం, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని కాత్ర నా రక్తము వలన కొత్త నిబంధన మీరు దానిలోనే తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టు దీనిని చేయుడి అని చెప్పాను. దయచేసి అందరూ కూడా ప్రార్థిస్తాను. మీరు ఈ రొట్టెని తిని ఈ ద్రాక్షరసం త్రాగినప్పుడల్లా ఆయన వచ్చే వరకు మీరు ప్రభు బంధాన్ని ప్రకటిస్తారు. సాక్షులుగా జీవిస్తూ ఈ సత్యం అనే కాడను మోసుకొని ప్రభు ఈ సువార్తనే తండ్రి ప్రభు కాడను మోసుకుంటూ ప్రభు అనేక మందికి సువార్తను ప్రకటించి మా జీవితాన్ని ఒక గొప్ప నిత్య సాక్ష్యములుగా మేము జీవించేందుకే మీ కృపను దయచేయండి తండ్రి ప్రభు. మీ సన్నిధానంలో తండ్రి ప్రభు నిరంతరము తండ్రి ప్రభు మీరు మిమ్మల్ని సంతోషపెట్టేటువంటి బిడ్డలుగా మేము జీవించేందుకే మీ కృపను మాకు దయచేయమని ప్రభు. ఇదిగో విత్తబడిన విత్తనము తండ్రి ప్రభు వాక్యం అనే విత్తనము మా హృదయాల్లో తండ్రి ప్రభు చిగురించేటువంటి వాక్యాన్ని మాకు కలుగజేయమని వేడుకోవచ్చు. అట్టి విధంగా ప్రభు మేము జీవించేటువంటి వాక్యాన్ని నాకు ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ఈ సభలో పాడుచుండగా మరి కానుకలు సమర్పించుకుందాం. Thank you.
స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవాది దేవ మీరు భూలోకానికి వచ్చి ప్రభా మా పాపలందరినీ కూడా స్వాతంత్రులుగా చేసినందుకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. బంధకాల నుంచి పాపంలో నుంచి అనేక రకమైన తండ్రి ఆ యొక్క తండ్రి చైన్స్ బాండేజెస్ నుంచి ప్రభా మరి ఆ యొక్క మరణం నుంచి ప్రభా మమ్మల్ని స్వాతంత్రులుగా చేసినందుకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. సంఘాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. కుటుంబాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారి యొక్క ఉద్యోగాలు మీరు కానీ వర్ధిల చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రమోషన్స్ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. చదువుకునే వారికి ప్రభా ఇంకా మంచి తన జ్ఞానము మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీరు విడుదల కలిగించి ప్రభా వేరే వాళ్ళకి భారతదేశానికి స్వాతంత్రం దయచేసినందుకు మీకే మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం ప్రభా. తన సంఘాన్ని అభివృద్ధి చేసి ప్రభా ఇంకా బలంగా తన మరి మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. పట్టబడ్డ కానుకలు తనను స్తుతిస్తూ ఘనపరుస్తూ ప్రభా ఈ యొక్క చిన్న ప్రార్థన యేసటి పరిశుద్ధనామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనందరికీ తోడై ఉండుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. గుడ్ ఫెలోషిప్. మే గాడ్ బ్లెస్ యు. మరి దయచేసి